అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ బుల్ మార్కెట్. నేను మీ దీప్తి. ఈరోజు స్టాక్ మార్కెట్ విశేషాలు, అలానే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మా బిజినెస్ ప్రతినిధి వర్మ గారు. హలో వర్మ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వర్మ గారు, మనం చూసుకున్నట్లయితే మొన్న పాజిటివ్గా కొంచెం కనిపించిన స్టాక్ మార్కెట్ నిన్న కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అసలు ప్రధాన కారణాలు ఏంటంటారు దీనికి? అండ్ ఈ రోజు అసలు ఎలా ఉండబోతుంది మార్కెట్? నిన్న ఆర్బీఐ రెపో రేట్స్ ప్రకటించిందండి. రెపో రేట్స్ యాక్చువల్గా ఏంటంటే నిలకడగా, అంటే రెపో రేట్స్ని మార్చలేదు. రెపో రేట్స్ మీద నిర్ణయం తీసుకోవడం ఒకటే కాకుండా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తానని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చిందండి. ఆ ఇండికేషన్తో ఏమైందంటే నిన్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కొంచెం వెనకడుగేశారు. స్టాక్ మార్కెట్ నిన్న బాగా డౌన్ అయింది. నిన్న ఒక్కరోజే మన ఇన్వెస్టర్స్ దాదాపు 2.82 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకున్నారండి. ఇదే అలా చూసుకుంటే మొన్న బుధవారం ఏమైందంటే ఒకసారి స్టాక్ మార్కెట్ రైజ్ అయితే 9 లక్షల కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అయితే దీనికంటే ముందు వరుసగా ఏమైందండి, దాదాపుగా వరుసగా 2-3 సెషన్స్లో బాగా మార్కెట్ పడిపోవడంతో 22 లక్షల కోట్ల రూపాయల నష్టాలు వచ్చినాయండి. ఈ నష్టాలు రావడంతో నిన్న మధ్యలో ఒక్కరోజు బ్రేక్ వచ్చింది. కొంచెం అప్ అయ్యేటప్పటికి నిన్న కూడా బాగుంటుందేమో అనుకున్నాం, కానీ గ్లోబల్ మార్కెట్లో ప్రాబ్లం ఎలా పక్కన పెడితే మన రెపో రేట్ల నిర్ణయం, ఆర్బీఐ నిర్ణయం ఎక్కువగా ప్రధానంగా మనకి ప్రభావం చూపించాలని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎలా ఉంటుంది అంటే నిన్నంతా ఒకసారి మళ్ళీ పడిపోయింది, మొన్న రేజ్ అయింది, నిన్న పడిపోయింది, మళ్ళీ ఈరోజు ఎలా ఉంటుంది? ఇంత గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నది విషయం గురించి చర్చించుకునే ముందు నిన్న అసలు మార్కెట్లో క్లోజింగ్ ఎలా జరిగింది అన్నది ఒకసారి చూసుకుందాం. నిన్న సెన్సెక్స్ 581 పాయింట్లు పడిపోయి 78,886 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. అలాగే నిఫ్టీ కూడా 180 పాయింట్లు పడిపోయి 24,117 పాయింట్ల వద్ద క్లోజ్ అయిందండి. ఇక సెన్సెక్స్లోని 30 స్టాకుల్లో 24 స్టాకులు లాస్ అయినాయి, 6 స్టాకులు ప్రాఫిట్స్లోకి వెళ్ళినాయి. ఇక ఐటీ, ఎనర్జీ, బ్యాంకింగ్, మెటల్ షేర్లు ఎక్కువ లాసులు వచ్చినాయి. అలాగే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.95% తగ్గిపోయిందండి. ఇక ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, మెటల్ ఇండెక్స్లు 1% కంటే ఎక్కువ పడిపోయినాయి. ఇలా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక అన్ని సెక్టార్లు కూడా నిన్న బాగా డ్రాప్ అయినాయి అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిన్న ఇలా ఎందుకు జరిగింది, మొన్న ఎందుకు రేజ్ అయింది, నిన్న ఎందుకు ఇలా జరిగింది, అసలు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత పతనం, ఒక్కసారి పైకి వెళ్ళడం కిందకి పడడం, మొత్తంగా చూసుకుంటే కనుక ఈ వారం అంతా కూడా స్టాక్ మార్కెట్ లాస్లోనే నడిచిందని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ లక్షల కోట్లు నష్టపోయారు. ఇదే కంటిన్యూ అవుతుందా, అసలు మన గ్లోబల్ పరిస్థితుల వలన ఇలా జరుగుతుందా, లేకపోతే మన లోకల్ పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుందా, ఈ విషయాలన్నీ చెప్పడానికి మనతో పాటు స్టాక్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఆయన్ని ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అనిల్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్ దీప్తి గారు. అనిల్ గారు, నిన్న మళ్ళీ మార్కెట్లో పెద్ద కుదుపు వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఒక్కసారి రేజ్ అయింది, నిన్న మళ్ళీ ఒకసారి పడిపోయింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకి కంటి మీద కునుకు లేకుండా మార్కెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తే కనుక ఈ పతనం చూస్తే ఇది ఎంతవరకు వెళ్తుందన్న ఒక ఆందోళన కూడా ఇన్వెస్టర్స్లో కనబడుతుంది. అసలు ఇన్వెస్టర్స్ ఏం చేయాలనేది తెలియని పరిస్థితిలో ఉన్నారేమో అని కూడా అనిపిస్తుంది. యాక్చువల్గా నిన్న ఆర్బీఐ నిర్ణయం రెపో రేటు స్థిరంగా ఉంటుంది అని చాలా 4-5 రోజులుగా కూడా డిస్కషన్ నడుస్తుంది. అయినప్పటికీ ఆర్బీఐ రెపో రేట్లు చెప్పిన వెంటనే ఇండెక్స్లు పడిపోవడం, ఇన్వెస్టర్స్ భయపడడం, నెక్స్ట్ అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఇలా ఉండడం ఏంటంటారండి? దీని రీజన్స్ ఏంటంటారు? ఇవే రీజన్సా, లేకపోతే ఇంకా ఏమన్నా గట్టి రీజన్ ఏదైనా దీని వెనకాల ఏమన్నా ఉందంటారా? మనం ఇది ఆల్రెడీ మనం చూస్తే మండే రోజే చెప్పుకున్నాము. ఈ వీక్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వొలటిలిటీ ఎక్కువ ఉంటుందని. ఏంటంటే మనకు తెలుసు, మండే స్టార్ట్ అయింది ఆ జపనీస్ ఎన్ ట్రేడ్ వల్ల. ఆ తర్వాత కొంచెం అంటే మార్కెట్స్ అన్నీ కరెక్ట్ అయ్యాయి, అన్ని గ్లోబల్ మార్కెట్స్, మనకు కూడా మన ఇండియన్ మార్కెట్ కూడా కరెక్ట్ అయింది. ఆ తర్వాత ఏంటంటే ఫ్యూ డేస్ ముందు కొంచెం అన్ని రికవర్ అయ్యాయి కాబట్టి మనది కూడా అయింది. అండ్ నిన్న ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఏముండిందంటే ఆర్బీఐ అట్లీస్ట్ ఇండికేషన్ ఇస్తుంది, ఇప్పుడు తక్కువ చేయొచ్చు, ఎందుకంటే యూఎస్ ఫెడ్ కానీ అదర్ కంట్రీస్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తున్నాయి కాబట్టి మనది కూడా కట్ చేయొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ ఉండింది. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ అవ్వలేదు. అండ్ ఆల్సో ఇన్ఫ్లేషన్ ఫియర్స్ కొంచెం ఇంకా తగ్గలేదు అని కొంచెం చెప్పడం వల్ల మార్కెట్స్ పెరిగిపోయిన మార్కెట్స్ కూడా కరెక్ట్ అయ్యాయి. బట్ ఏంటంటే ఇప్పుడు అది ఓన్లీ ఎక్స్పెక్టేషన్ సెట్ వల్ల. బట్ టుడే మళ్ళీ మార్కెట్ పక్కా పాజిటివ్గా వస్తుంది. ఆల్రెడీ
వీ కెన్ ఎక్స్పెక్ట్ గ్యాప్ అప్ ఏమంటారు నియర్లీ 1 to 2%. ఎందుకంటే అన్ని గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా మంచిగా పర్ఫామ్ చేశాయి, రికవర్ చేశాయి. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ ఓపెన్ అయిన మార్కెట్స్ కూడా ఆల్ 2 to 3%, 1 to 2% వరకు అప్ అయ్యాయి. సో టుడే విల్ బీ అ గుడ్ డే, పాజిటివ్గా వస్తుంది మార్కెట్ ఎట్లాగో, బికాజ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నిన్నటికి సెట్ ఆఫ్ అయిపోయాయి అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని రికవర్ అయ్యాయి. కొంచెం అనుకున్న దానికన్నా రిసెషన్ ఫియర్స్ స్లోగా తక్కువ అవుతున్నాయి యూఎస్లో. దాని ఎఫెక్ట్ మనకు కూడా ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ కదా మార్కెట్ ఎట్లా గ్యాప్ అప్ అవుతుంది, బట్ టుడే విల్ బీ ఎ పాజిటివ్ డే ఫర్ షూర్. అంటే అనిల్ గారు, నిన్నటి విషయాన్ని గురించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక మనం నిన్న బ్యాంక్ సెక్టర్ తగ్గిందంటే ఆర్బీఐ రెపో రేట్స్ వల్ల బ్యాంక్ సెక్టర్ మీద ఎఫెక్ట్ పడ్డది అని అనుకోవచ్చు. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ విషయానికి వస్తే ఆయిల్ అండ్ గ్యాస్ విషయంలో మన వార్ ఎఫెక్ట్ వలన కొంచెం ఇన్వెస్టర్స్ ఆందోళనలో ఉండి తగ్గారని అనుకోవచ్చు. అలాగే మెటల్ ఇండెక్స్లు కూడా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల కారణంగా కొంచెం వెనక్కి తగ్గారని అనుకోవచ్చు. ఇలా చూసుకుంటే ప్రతి దానికి ఏదో ఒక కారణం కనబడుతుందండి. ప్రతి సెక్టార్ కూడా ఆల్మోస్ట్ నిన్న అన్ని సెక్టార్లు కూడా డౌన్ఫాల్ చూసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఈరోజు ఎటువంటి సెక్టార్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అసలు? ఇది అంటే ఒక్కొక్క సెక్టార్ ఒక్కొక్క రీజన్ వల్ల అవుతుందా ఏంటి? అది ఈ గందరగోళం, ఇంత గందరగోళం ఎందుకుగా ఉందని? ఇవాళ మోస్ట్ ప్రాబబ్లీ అన్ని మార్కెట్స్ రికవర్ అవ్వచ్చండి. ఎస్పెషల్లీ ఐటీ, బికాజ్ యూఎస్లో కూడా అన్ని మేజర్ ఐటీ కంపెనీస్ అన్నీ రికవర్ అయ్యాయి. సో ఏంటంటే మన ఎస్పెషల్లీ ఐటీ వచ్చేసి డిపెండెంట్ ఆన్ మేజర్గా డిపెండెంట్ ఆన్ యూఎస్ ఎకానమీ కాబట్టి, సో అది వాళ్ళ రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఐటీలో అన్ని స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇవాళ మంచిగా పర్ఫామ్ చేస్తాయి. అండ్ ఈవెన్ కొంచెం వార్ కన్సర్న్స్ కూడా అంత ఎక్కువగా అగ్రెసివ్ అవ్వట్లేదు కాబట్టి ఆయిల్ కూడా టుడే ఆయిల్ సెక్టర్ కూడా ఐ డోంట్ థింక్, బికాజ్ ఆయిల్ యాక్చువల్లీ మనం చూసుకుంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి లాస్ట్ వీక్ కూడా. సో ఇన్హరెంట్లీ మన డొమెస్టిక్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ కానీ ఆర్ వార్ వల్లే తప్ప దెర్ ఇస్ నో అదర్ రీజన్స్ ఆయిల్ ఓఎంసీస్కి ఇలా తక్కువ కావడానికి. అదర్వైజ్ ఇవాళ మోస్ట్లీ జనరిక్గా ఉంటుండొచ్చు మోస్ట్ ఆఫ్ ద. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే విక్స్ కూడా పడిపోయింది. అండ్ ఓఐపీసీఆర్ డేటా యూజువల్లీ ఇండికేట్స్ ఏంటంటే 1 కన్నా అబోవ్ ఉంటే బేరిష్ మార్కెట్ చేస్తుంది, బట్ 1 కన్నా తక్కువ ఉంది, ఇప్పుడు 0.7 దగ్గరే ఉంది. మోస్ట్ ప్రాబ్లీ టుడే విల్ బి బులిష్ అండ్ వీ కెన్ సీ గుడ్ మార్కెట్ టుడే, మంచి మార్కెట్. అంటే ఈ వారం చివరి రోజు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉందంటారు ఇన్వెస్టర్స్? తప్పకుండా ఇవాళ ఈవెన్ బ్యాంకింగ్ ఆల్సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆర్బీఐ ఒక క్లియర్ గైడెన్స్ ఇచ్చింది కాబట్టి ఇన్వెస్టర్స్ సో ధైర్యంగా ఇవాళ ట్రేడ్ కూడా చేస్తారు. అండ్ బ్యాంక్స్ విల్ డూ గుడ్. ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ కూడా, బ్యాంక్ నిఫ్టీ కూడా విల్ బి ఎక్స్పెక్టెడ్ బెటర్ ఎక్స్పెక్టేషన్. మరి అనిల్ గారు, ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ దేని మీద, ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? ఇవాళ కొన్ని స్టాక్స్ ఆల్రెడీ నిన్న మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. సో దే కెన్ డూ వెల్. సమ్ ఆఫ్ దెమ్ ఎగ్జాంపుల్ ఐషర్ మోటార్స్ కానీ, ఏబీబీ ఇండియా కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, అండ్ జేబీ కెమికల్స్ అండ్ ఇర్కాన్, ఇవన్నీ గుడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. వీ కెన్ ఎక్స్పెక్టెడ్ ట్రేడ్, యూజువల్లీ న్యూస్ పైన ట్రేడ్ అవుతుంది, అవి ఇవాళ మంచి చేయొచ్చు. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కన్నా బాగా పర్ఫామ్ చేశాయి. ఓన్లీ 1-2 ఎక్స్పెక్టెడ్ కన్నా మంచిగా చేయని సేల్, బయోకాన్, బిర్లా కార్పొరేషన్ అంటే దే గేవ్ గుడ్ రిజల్ట్, బట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా తక్కువ ఉన్నాయి. సో ఈ 3 ప్రాబ్లీ అండర్ పర్ఫామ్ చేయొచ్చు. కమింగ్ టు స్టాక్ విచ్ ఆర్ లుకింగ్ గుడ్, ఇవాళ కావాలంటే ట్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయి, మంచి అవకాశం ఉంది. నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. వన్ థింగ్ వచ్చేసి సెంచురీ ప్లైబోర్డ్స్ అండి, ఇట్స్ వెరీ గుడ్. 722 దగ్గర ట్రేడ్ అవుతుంది. వీ కెన్ ఎక్స్పెక్ట్ 780, 795 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి మనప్పురం ఫైనాన్స్ కూడా షార్ట్ టర్మ్లో బాగుంది. 198, 197 దగ్గర ట్రేడ్ అవుతుంది. వీ కెన్ ఎక్స్పెక్ట్ 215 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లాగే ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చేసి కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 1348 దగ్గర ట్రేడ్ అయింది నిన్న. సో 1380, 1400 వరకు మనము షార్ట్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కాన్స్టెంట్గా చెప్తున్నాము, మన కన్జ్యూమర్ స్టాక్ హెచ్యుఎల్ కూడా స్టిల్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్. 2735 ఉంది, అది 2900 వరకు వెళ్ళొచ్చు. అండ్ 2 లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ ఆర్ వెరీ గుడ్. ఒకటి హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఐసిఐసిఐ లైఫ్. హెచ్డిఎఫ్సి లైఫ్ వచ్చేసి కరెంట్లీ 710 దగ్గర ట్రేడ్ అవుతుంది, 775, 800 కూడా రీచ్ అవ్వచ్చు. అండ్ సేమ్ వే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కూడా 740, 739 దగ్గర ట్రేడ్ అవుతుంది. దట్ ఆల్సో 780 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అండ్ లాస్ట్ ఒక 2 కంపెనీస్, మన భారత్ ఫోర్జ్ వచ్చేసి అది కూడా ఒకటి బాగుంది. అండ్ తాన్లా ప్లాట్ఫామ్స్ 958 దగ్గర ట్రేడ్ అవుతుంది.
1050 వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అనిల్ గారు, చిన్న డౌట్. ఈ చెప్పండి. ఈ 2-3 రోజులు ఈ డౌన్ఫాల్ జరుగుతున్న టైంలో, అంటే ఈ వీక్లో అనుకుందాం, ఈ వీక్లో కాన్స్టెంట్గా ఏం పడిపోకుండా లేదా పెరగకుండా లేదంటే కాన్స్టెంట్గా నడిచిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయి? 1-2 స్టాక్స్. ఒకటి పక్క కన్జంప్షన్ స్టాక్స్ హెచ్యుఎల్ లాంటివి మల్టిపుల్ కంపెనీస్ బాగా వచ్చాయి. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. సో ఇవి అండ్ ఆల్ కన్జ్యూమర్ స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్ స్టాక్స్ కూడా బాగా ఇచ్చాయండి. ఈ రెండు ఈ టైంలో అంటే వోలటిలిటీలో కూడా కాన్స్టెంట్గా అప్ అయ్యాయి. నిన్న ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ విషయంలో కొచ్చి షిప్ యార్డ్ ఉన్నది కదండి, అది బాగా పెర్ఫామ్ చేసిందని తెలిసింది. అంటే యాక్చువల్గా ఏంటంటే అది ఇంతకుముందు కొంచెం అటు ఇటుగా ఉండేది, కానీ ఈసారి అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా పెర్ఫామ్ చేసిందని మనకి తెలుస్తోంది. రీజన్స్ ఏముండి ఉండొచ్చు? బట్ ఆర్డర్ బుక్ ఒకటి బాగుంది అండ్ నెట్ ప్రాఫిట్స్ ఈ కేసులో ఫైనాన్షియల్స్ చూసుకుంటే నెట్ ప్రాఫిట్స్ 76% పెరిగాయి. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్కి. అండ్ రెవెన్యూ కూడా 62% పెరిగి 771 క్రోర్స్కి వచ్చింది. అండ్ మార్జిన్ కూడా పెరిగింది, ఎబిటా మార్జిన్ కూడా 23% పెరిగింది. లాస్ట్ ఇయర్ 17 ఉండింది, ఈసారి 23% అయింది. సో దిస్ ఈస్ వెరీ గుడ్. సో ఈ 3 రీజన్స్ వల్ల అండ్ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ ఉండడం వల్ల కొచ్చిన్ షిప్ యార్డ్ పర్ఫామ్ చేసింది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్. ఆల్రెడీ మంచి పర్ఫామ్ చేసింది ఈ ఇయర్ ఈ స్టాక్. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి ఇట్ విల్ డూ గుడ్ అండి, బాగా చేస్తుంది. అలాగే ఐషర్, ఏబీబీ కూడా నిన్న ఫైనాన్షియల్ రిజల్ట్స్ బాగున్నాయి. అవి కూడా ఈరోజు పెర్ఫార్మెన్స్ బాగుండొచ్చు అంటారా ఆ ప్రభావంతో? ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఐషర్ మోటార్స్ నెట్ ప్రాఫిట్స్ 20% పెరిగింది, 1000 crores 1100 crores నెట్ ప్రాఫిట్స్ రీచ్ అయింది. రెవెన్యూ కూడా 10% పెరిగింది, రెవెన్యూ 4300 crores అయింది. అండ్ హైయెస్ట్ వాళ్ళ కేసులో ఏంటంటే హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ రెవెన్యూ అనమాట ఇది. ఎబిటా అండ్ ప్రాఫిట్ రెండు పెరిగాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది ఏదైతే దాని కిందే ఉంటుంది, అది సేల్స్ హైయెస్ట్ రికార్డ్ సేల్స్ అనమాట. 2.27 lakh బైక్స్ అమ్మారు వాళ్ళు. సో ఐషర్ మోటార్స్ వాళ్ళ అదర్ సెగ్మెంటే కాకుండా వాళ్ళ బైక్ సెగ్మెంట్ డన్ వండర్ఫుల్ రిజల్ట్స్ అనమాట అండి. అలాగే ఏబీబీ ఇండియా కూడా చూసుకుంటే నెట్ ప్రాఫిట్స్ 50% ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్కి పెరిగాయి. లాస్ట్ ఇయర్ 220 దాకా ఉండింది, ఇప్పుడు 443 crores అయింది. ఎబిటా కూడా 56% పెరిగి 542 crores వచ్చింది. అండ్ రెవెన్యూ కూడా పెరిగింది అండ్ మార్జిన్ కూడా బాగా పెరిగింది. సో అందుకే ఈ 2 స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేసింది. సో చూసారు. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ అనిల్ గారు, మంచి విషయాలు చెప్పారు. విన్నారు కదా అనిల్ గారు చెప్పిన విషయాలు. సో స్టాక్ మార్కెట్ ఈరోజు కొంచెం పుంజుకునే అవకాశం ఉందని అనిల్ గారు చెప్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒడిదుడుకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఇన్వెస్టర్లు ఎవరైనా సరే తొందరపడద్దు, జాగ్రత్తగా వారి పోర్ట్ఫోలియోని పరిశీలించుకుని మీ ఎవరైతే మీకు సలహాలు ఇచ్చే ఆర్థిక సలహాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సూచనలు తీసుకుని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఈ 2-3 రోజులు గందరగోళం అయితే కొనసాగుతుంది. ఈరోజు అనిల్ గారు చెప్పినట్టు పాజిటివ్గా మార్కెట్ ఉండాలని ఆశిద్దాం. సో చూసారు కదండి, ఇది ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి. మరి బులియన్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో మనం వరుణ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో వరుణ్ గారు, మరి నిన్న చూసుకున్నట్లయితే బంగారం కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. సో కొంచెం తగ్గినా చాలా తగ్గినట్టే అని చెప్పాలి. సో అసలు ఈరోజు ఎలా ఉండబోతుంది అంటారు? అవునండి, ఈ మధ్యన మనం చూసుకుంటే కనుక గోల్డ్, సిల్వరు రెండు కూడా తగ్గుతూ వచ్చినాయి. ఆల్మోస్ట్ లాస్ట్ 2 daysలోనే 1300 రూపాయల వరకు గోల్డ్ తగ్గిందండి. గోల్డ్ తగ్గిన తర్వాత కూడా నిన్న అయితే ఏమైందంటే గోల్డ్ స్టాండర్డ్గా ఉండిపోయింది. గోల్డ్ రేట్ పెద్దగా మారలేదు. అయితే యాక్చువల్గా ఏంటంటే నిన్న మొన్న గ్లోబల్ మార్కెట్లో కొంచెం వీక్గా ఉండడం, మన డిమాండ్ కూడా కొంచెం తక్కువగా ఉండడం, ఇలాంటి రకరకాల రీజన్లతోటి గోల్డ్ రేటు తగ్గుతూ వచ్చింది. నిపుణులు కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే గోల్డ్ రేట్ ఇంకా తగ్గొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు. ఓన్లీ మనకున్న కండిషన్స్ ఏంటంటే లోకల్గా ఏదైనా డిమాండ్ పెరిగితే తప్పితే గోల్డ్ రేటు పెరగదు అన్న అంచనాల్లో ఉన్నారు. గ్లోబల్గా గోల్డ్ రేటు పెరిగే ఛాన్స్ లేదని నిన్నటి వరకు అనుకున్నారు. అయితే ఈరోజు కొంచెం ఆ గ్లోబల్ మార్కెట్ రైజ్లోకి వెళ్ళింది. ఈరోజు ఉదయం చూస్తే కనుక గ్లోబల్ మార్కెట్ బాగా రైజ్లో కనబడుతుంది. ఇటు గోల్డ్లో కానీ అటు సిల్వర్లో కానీ రెండు చోట్ల కూడా గ్లోబల్గా రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు గోల్డ్ రేట్లు పెరగడానికి ఎక్కువ ఛాన్స్ కనబడుతుంది. ఎట్ ది సేమ్ టైం ఏమైందంటే గోల్డ్ రేట్లు తగ్గిన తర్వాత రెండోది శ్రావణ మాసం రావడం, మనం అనుకున్నట్టుగానే
మనం చూస్తే కనుక హైదరాబాద్లోనే చాలా వరకు మనకు వచ్చిన వార్తల ప్రకారం బులియన్ మార్కెట్ అంతా కూడా మంచి జోష్తో ఉంది. జనం బాగా షాపులకు వెళ్ళి బంగారం కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. షాపులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయని చాలామంది చెప్తున్నారు. ఈ వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ డిమాండ్, ఇలాంటి డిమాండ్ పెరగడం, దీనికి ప్లస్ గ్లోబల్ మార్కెట్లో రేట్లు పెరగడం చూసుకుంటే కనుక ఈరోజు ఏమన్నా కొద్దిగా రేట్లు పెరిగే ఛాన్స్ అయితే కనబడుతోందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అది ఎలా ఉంటుంది ఏంటన్నది మనం వేచి చూడాలి. ఓకే, సో గోల్డ్ మీద ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈరోజు చేయొచ్చు అంటారు? అది మార్కెట్ చూసుకుని చేయడం బెటర్ అండి. అంటే ఈరోజు ఖచ్చితంగా గ్లోబల్గా మార్కెట్ మాత్రం బాగా రేంజ్లో ఉంది. ఉదయం నుంచి కూడా గ్లోబల్ మార్కెట్ బాగా రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ఈరోజు అదే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేజ్ అవడం స్టార్ట్ అయితే ఒక్కసారి పడిపోతుంది, మళ్ళీ క్రమేపీ పడుతుంది, క్రమేపీ రేజ్ అవుతుంది, క్రమేపీ పడుతుంది, అలాగే క్రమేపీ రేజ్ అవుతూ వస్తుంది. సో ఈవేళ రేజింగ్లోనే ఉండొచ్చు అనే ఒక అంచనా అయితే ఉంది. మరి అది ఎంతవరకు ఉంటుంది అన్నది చూసుకుని జాగ్రత్త పరిశీలించుకొని కొనుక్కోవడం మంచిది. మరి అలా చూసుకున్నట్లయితే ఈరోజు హైదరాబాద్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటారు? ముందుగానే చెప్పినట్లు హైదరాబాద్లో బంగారం ధరలు చూసుకుంటే కనుక స్టేబుల్గా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 63,500 రూపాయల దగ్గర ఉందండి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 69,270 రూపాయలు ఉంది. అలాగే ఢిల్లీలో చూసుకుంటే కనుక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 63,650 రూపాయల దగ్గర ఉంది. అలాగే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 69,420 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇక వెండి విషయానికి వస్తే వెండి ధరలు నిన్న పెరిగినాయి. 500 రూపాయలు కేజీకి 500 రూపాయల వరకు పెరిగినాయి. హైదరాబాద్లో కేజీ వెండి 500 రూపాయలు రేటు పెరిగిన తర్వాత 81,500 రూపాయల దగ్గర ఉందండి. అలాగే ఢిల్లీలో వచ్చి కేజీ వెండి 500 రూపాయలు పెరిగిన తర్వాత 86,500 రూపాయల దగ్గర ఉంది. ఇవి ఈరోజు పొద్దున్న మార్కెట్ స్టార్ట్ అవ్వడానికి టైంకి ఉన్న బంగారం రేట్లు అండి. ఈ రేట్లు ట్యాక్సులతో సంబంధం లేకుండా తీసుకున్న రేట్లు. ఈ రేట్లు పెరగచ్చు, తగ్గొచ్చు. సో మీరు ఈ బంగారం కొనాలి అని అనుకున్నప్పుడు ఒకసారి మార్కెట్లో ఉన్న రేట్లు పరిస్థితులను అంచనా వేసుకుని మీరు 4-5 షాపుల్లో మార్కెట్లో రేట్లున్న కనుక్కొని తర్వాత బంగారం కానీ వెండి కానీ కొనుగోలు చేయాల్సిందిగా సూచించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వర్మ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఈరోజు మన మార్కెట్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.